అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సైజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పెను ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్ పేలి 17 మంది కార్మికులు చనిపోగా 40 మందికి పైగా గాయపడ్డారు. రియాక్టర్ పేలుడు దాటికి గోడ స్లాబ్ కూలడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అచ్యుతాపురం వెళ్లనున్నారు. క్షతగాత్రులు బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ భారీగా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక్కొక్క బాధిత కుటుంబానికి ₹1 కోటి చొప్పున కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రకటించారు. 41 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారికి సైతం పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని. బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. సో దాని మేరకు నేను కూడా రావడం జరిగింది. ₹1 కోటి చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులందరూ కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి. అక్కడ దే కెన్ కమెంట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. మనము ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందో చెప్పలేము. సారీ, మెడికవర్లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్గానే ఉన్నారు. విషాదకరంగా మనం